బిల్డప్లో చూసిన తర్వాత చివరికి విషయానికి ఎన్నికొస్తే తుఫాను చేసిన తుఫాను చేసిన బీభత్సం, ఆ డెవస్టేషన్ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, ఫైనల్ పరిస్థితులు ఏమిటి అని చెప్పి చూస్తే తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు. ఆశ్చర్యం ఏమిటి అని అంటే దాదాపుగా 15 లక్షల ఎకరాలను తగ్గించేసి 4-5 లక్షలు కుదించేసినారు. పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు, ఓ పైసా ఇలా. సరే, ఈ తుఫాను మోంతా తుఫాను గురించి పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారి ఈ 19 నెలల పరిపాలనలో రాష్ట్రంలో దాదాపుగా 17 సార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా, అంటే అది కరువు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, 17 సార్లు ఈ 19 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ 19 నెలల కాలంలో 17 సార్లు ఇన్పుట్ సబ్సిడీని వారంట్ చేసింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు, తుఫాన్లు అయితేనేమి, కరువులు అయితేనేమి, అకాల వర్షాలు అయితేనేమి, రైతుల జీవితాలు చిన్నాభిన్నమై ఏకంగా 17 సార్లు గవర్నమెంట్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ అన్నది రైతులకు రావాల్సిన పరిస్థితి. దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు.